ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారంపేట స్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్కి స్వాగతం. మన ప్రియ సంఘ సభ్యులకు మరియు ఆత్మీయులైన ప్రేక్షకులందరికీ మనలో తన యందలి విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ మనకు తోడు నీడగా ఉంటున్న మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని పేరట హృదయపూర్వక శుభాకాంక్షల్ని తెలుపుకుంటున్నాం. ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో ద పారబుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్, ఆవగింజను గురించిన ఉపమానముపై క్రీస్తు ప్రభు తెలియజేసిన గూఢార్థమైన విషయాలను మన సంఘ సభ్యులు శ్రీమతి పి జాయిస్ రవికిరణ్ గారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సందేశానికి ముందుగా ఈ భక్తి గీతం. నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్లు కొలిచిన నీ రుణము తీరునా, ఇన్నేళ్లు కొలిచిన నీ రుణము తీరునా, సేవింతునయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. స్తుతింతునయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. చరితలో నెరవేర్చడి దేవా, నా జీవితములో నీ ఘన కార్యములో నూతన పరిచడి అద్భుత కరుణా, కాలములెన్నో కదలిపోచుండగా వాత్సల్యముతో నన్ను ఆదరించి శుభములతో దర్శించడి ప్రభువా, ఈ
స్తుతింతునయ్యా. ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. ఇన్నేళ్లు కొలిచినా నీ రుణము తీరునా. ఇన్నేళ్లు కొలిచినా నీ రుణము తీరునా. ఈ రీతి సేవింతునయ్యా. ఈ రీతి సేవింతునయ్యా. ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా. అనుదిన దైవ ధ్యానంనకు స్వాగతము. ప్రార్థించుకుందాము. కృపగల తండ్రి, దయగల రాజా యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రం చెల్లించున్నాను ప్రభా. గొప్ప రాజా, మరి మీ వాక్యం ధ్యానించబోచుండగా మీ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి మా మనోనేత్రాలు తెరవమని, మరి మా యొక్క జీవితాలను సరిచేసుకుంటకు మీ కృప చూపించమని యేసయ్య, మరి మా జీవితాలను సరిచేయమని నీ బంగారు పాదాలను బట్టి బ్రతిమాలు వేడుకుంటున్నాను ప్రభా. ఆమేన్. ప్రియులారా, ఈరోజు ఒక ఉపమానం గురించి మరి ధ్యానించుదామండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకుందాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నింటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఆవగింజ గురించి మరి చాలాసార్లు మరి బైబిల్లో ప్రస్తావించబడి ఉందండి. మత్తయి సువార్తికులేమో ఇక్కడ దాన్ని పరలోక రాజ్యంతో పోల్చారు, అనగా ఆ చెట్టుని పరలోక రాజ్యంతో పోల్చారు. మరి లూకాసు వార్తికుని చూసినట్టయితే లూకాసు వార్తలో విశ్వాసానికి ఆవగింజ సూచనగా ఉంటుంది. ఆవగింజంత విశ్వాసం ఉన్నట్టయితే ఏదైనా మనం సాధించవచ్చు అన్న కాంటెక్స్లో మరి ఆవగింజను తీసుకొని రాసి ఉన్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే పరలోక రాజ్యము ఒకటి తీసుకొని తన పొలంలో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. పరలోక రాజ్యము, పరలోక రాజ్యము అంటే ఏంటి? పరలోకము వేరు, పరలోక రాజ్యము వేరు. పరలోకము అనగా ఆయన మరి ఆకాశమందు ఆసీనుడై ఉండి అక్కడ ఎన్నో వేలాది దూతలతో పొగడబడుతూ తన సింహాసనం మీద ఉన్న ప్రదేశాన్ని పరలోకంగా మనం భావిస్తాము. పరలోక రాజ్యము అనగా ఆయన అధికారము ఎక్కడైతే సాగుతుందో, ఆయన సార్వభౌమత్వాన్ని మనం ఎక్కడైతే అంగీకరిస్తామో దాన్ని పరలోక రాజ్యము అని మనం పేర్కొంటాం. ఫర్ ఎగ్జాంపుల్, యేసుక్రీస్తు వారు మరి మనకు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని నేర్పిస్తారు? పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరును కాక. అంటే నీ యొక్క రాజ్యము పరలోకమందు ఎలా ఉందో భూమి మీద కూడా అలా జరిగించమని మనం ప్రార్థన చేస్తాం. ఒక రాజు కానీ అంటే ఒక రాజ్యము కానీ పరిపాలించేటప్పుడు మరి ఒక రాజధానిగా ఏర్పరచుకొని ఆ రాజధాని నుండి మరి ఒక రాజు తన దేశాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ పరిపాలన అంతా కూడా దేశమంతా కూడా ఉంటుంది, కానీ రాజు మాత్రం ఉండేది తన రాజధాని పట్టణంలోనే ఉంటాడు. ఈ విధంగా పరలోక రాజ్యం అనేది ఆయన సార్వభౌమత్వాన్ని మనము ఒప్పుకున్న ప్రదేశాన్నే పరలోక రాజ్యంగా మనము ఇక్కడ చూడవచ్చు.
మరి ఈ ఆవ చెట్టు ఏదైతే ఉందో అది పరలోక రాజ్యానికి సూచన. అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదే, ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగుతుంది. విశ్వాసానికి మూలము అనగా విశ్వాసానికి సూచనైన ఈ ఆవగింజ మరి అది దానిని నాటినప్పుడు ఎంత పెద్ద వృక్షం అవుతుంది అనగా ఆకాశ పక్షులు కూడా వచ్చి మరి దాని యందు నివాసిస్తాయంట. మరి విశ్వాసానికి కర్త ఎవరు? యేసుక్రీస్తే కదా. ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే, మరి ఆయన పైన మనం ఆధారపడినట్టయితే ఆకాశ పక్షులు అనగా ఎన్నో రకాల పక్షులు ఉండవచ్చు, 1, 2 అని కాదు. మరి ఇక్కడ ఆకాశ పక్షులన్నింటికీ మనము ఉదాహరణ ఏది తీసుకోవచ్చు అంటే క్రైస్తవులమైన మనమే కాదు, అన్యులు కూడా మరి వీటికి అర్హులు. ఆయన యందు ఎవరైతే నమ్మిక ఉంచి ఉంటారో, ఆయన నీడన ఎవరైతే చేరి ఉంటారో వారికి అందరికీ కూడా యేసుక్రీస్తు ఆశ్రయమై ఉన్నాడు. ఆయన మరి గలతీ పత్రిక చూసినట్టయితే 3వ అధ్యాయము 13వ వచనము ఒకసారి మనం చదువుకుందాము. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించెను. ఇక్కడ చూసినట్టయితే ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసులకు అందరికీ కూడా చెందుతుంది. అబ్రహాము సంతానానికి అందరికీ కూడా క్రీస్తు ద్వారా మరి ఏమవుతాయి? క్రీస్తు యేసు ద్వారా అన్ని వాగ్దానాలు వర్తింపజేశాడు. ఇక్కడ పక్షులు అనగా కేవలము ఇస్సాకు సంతానమే కాదు, కెతురా సంతానం ఉంటుంది, ఇస్మాయిల్ సంతానం ఉంటుంది. ఎందుకనగా అబ్రహాము మూల పురుషుడు కాబట్టి ఆయన ద్వారానే మరి మనకు ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ ఆశీర్వాదాలకు అన్నిటికీ కూడా పాత్రలం ఎలా అయ్యామంటే క్రీస్తు ద్వారా అయ్యాము. మరి ఇక్కడ విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డ కూడా ఆయన ద్వారా ఆశీర్వాదాలు పొందుకొనుటకు మరి మనం అర్హత కలిగి ఉంటాము. కూర మొక్కలన్నింటిలో పెద్దదైన ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించినంత చెట్టగును. మరి ఆ విశ్వాసము ఎంత బలంగా ఉంటుంది అంటే పక్షులు, అది చూడడానికి ఆవ మొక్క అది చిన్నగా ఉన్నా కూడా పక్షులు వచ్చి కూర్చోడానికి కూడా అది ఆధారంగా ఉంటుంది, అంత బలంగా ఉంటుంది. మనలో ఉన్న విశ్వాసం ఎంత గట్టిదైతే ఆయన ప్రజలకు మనం అంత గట్టి ఆధారంగా ఉంటాం. మనము ఎంతగా ఆయనని విశ్వసిస్తామో ఆయన మనల్ని అంతగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. మరి ఆవగింజంత విశ్వాసం ఉన్నట్టయితే మనము దేన్నైనా సాధించగలము అన్న నమ్మకం మనకు ఉన్నట్టయితే యేసుక్రీస్తు యందు మరి ఈ ఆవగింజ కూడా ఆ విధంగానే ఫలించి ఆకాశ పక్షులకు ఆశ్రయమై ఉంది. దేవుడి వాక్యాన్ని దీవించును. స్తుతించుము మనసా కృతజ్ఞతతో దేవునిని, ఇసుమంతైనను విసుగకను నిను ఇలగాచెను విను మనసా. ఇసుమంతైనను విసుగకను నిను ఇలగాచెను విను మనసా. స్తోత్రించుము మనసా. చెడుగులు చేయకు మనసా, ధరన్ పరులను దూయకు మనసా. చెడుగులు చేయకు మనసా, ధరన్ పరులను దూయకు మనసా. మన ప్రభువును బాయకు మనసా, మది నిలుపుము యేసుని మనసా. స్తోత్రించుము ఓ మనసా కృతజ్ఞతతో దేవునిని, ఇసుమంతైనను విసుగకను నిను ఇలగాచెను విను మనసా. స్తోత్రించుము మనసా.
వాక్యము చదువుము మనసా, ఆ వాక్యమే జీవము మనసా. వాక్యము చదువుము మనసా, ఆ వాక్యమే జీవము మనసా. బహునీతితో బ్రతుకుము మనసా, దైవ ప్రీతిని పొందుము మనసా. స్తోత్రించుము ఓ మనసా, కృతజ్ఞతతో దేవునిని. ఇసుమంతైనను విసుగకను నిన్ను ఇలగాచెను విను మనసా. స్తోత్రించుము ఓ మనసా. పదవుల నమ్మకు మనసా, సిరి సంపదలయమగు మనసా. పదవుల నమ్మకు మనసా, సిరి సంపదలయమగు మనసా. ఆ సిలువను చేరుము మనసా, స్థిర శాంతిని పొందుము మనసా. స్తోత్రించుము ఓ మనసా, కృతజ్ఞతతో దేవునిని. ఇసుమంతైనను విసుగకను నిన్ను ఇలగాచెను విను మనసా. స్తోత్రించుము మనసా.